సౌందర్యలహరి మనం మొట్టమొదటి శ్లోకాన్ని ఇప్పుడు చెప్పుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః. శివ శక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కతః మహృత పుణ్య ప్రభవతి. ఇది సౌందర్యలహరికి ప్రారంభం మొదటి శ్లోకం. ఇక్కడ అమ్మ లేనిదే ఏదీ లేనట్లు, అమ్మే సర్వశక్తికి సృష్టికి మూలము అన్నట్లు పై శ్లోకంలో శ్రీ శంకరులు పలుకుతారు. అమ్మ శివుడు సర్వమంగళుడు, సర్వశక్తియుక్తుడు కాదనను. కానీ ఈ జగన్ నిర్మాణాన్ని నడిపించాలన్నా, సృష్టికి ఆధారభూతుడు కావాలన్నా కొంత శక్తి కావాలి. అది నువ్వే. అమ్మ లేనిదే అయ్యకు ప్రాతినిధ్యం లేనట్లు. తల్లి, నీ కరుణ లేకపోతే ఒంటరిగా తానొక్కడే జగత్సృష్టికి మూలమూర్తి కాలేడు. శివ శక్తి అమ్మా నాన్నల సంయోగంతోనే ఈ సృష్టి జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే నాన్న నువ్వే గొప్పవాడివి అంటే గొప్పవాడే కాదనను. కానీ అన్నిటా అధికుడు అనేది చెప్పగా చెల్లదు. ముఖ్యంగా సృష్టి విలాస కార్యక్రమంలో. అందుకే కాబోలు అమ్మ కరుణామూర్తి. మరో బిడ్డ మహాకవి కాళిదాసు తన అమృతత్వ అమ్మశక్తిని నాన్నతో కలిపి ఇలాగ చెబుతారు. వాగార్థావివ సంపృప్తౌ వాగార్థా ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థము ఈ రెండు కలిస్తే మాట, అప్పుడు భావం. రెంటిని విడివిడిగా చూసుకుంటే తెలియదు. అవి రెండు పరస్పరానుబంధం స్వరూపాలు. అలాగే విడివిడిగా చెప్పుకునే పార్వతీ పరమేశ్వరులు విడదీయలేని దివ్యాత్మ అనుబంధం. ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని కాళిదాసు వాగర్థ అని వాక్కు అర్థంగా చెప్పాడు. ఆ రెంటిని ఎలాగ విడదీయలేమో అలాగ పార్వతీ పరమేశ్వరులని చెప్పి వారిని జగత్పిత మాతగా వందనమర్పించాడు. ఇటువంటి భావాన్నే సౌందర్యలహరిలో శ్రీ శంకరులు స్పష్టంగా అందరూ అర్థం చేసుకునే విధంగా ధర్మశాస్త్రబద్ధంగా తెలియజేశారు. శివుడే కాదు, ఆ హరి బ్రహ్మ కూడా అనంత శక్తి సమన్వితమైన నీ కరుణ లేకుండా దేనికైనా అసమర్థులే తప్ప సర్వసమర్థులుగా ప్రకటింపలేరని తెలియజేస్తారు. ఇంకా చెప్పాలంటే నిన్ను తెలుసుకోవాలన్నా, స్తుతించి తరించాలన్నా జన్మ జన్మల పుణ్య విశేషము వల్లనే సాధ్యము. సాధారణంగా కలం చేతిలో పట్టుకొని కాగితం దొరికింది కదా అని ఎవరు ఏమీ వ్రాయలేరు. మనసు పెట్టి సర్వశక్తియుతయు శివాశక్తివైన నిన్ను స్తుతించలేరు, మనసు పెట్టి తలించలేరు. నిజం తల్లి అంటారు.